కీర్తించెదం దేవాది దేవుని రండి కీర్తించెదం రాజాది రాజుని చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని రండి ఆరాధించెదం దేవాది దేవుని. అవును దేవా, రండి కీర్తించెదం రాజాది రాజుని చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యాధులతో ఏ బాధలతో బాధపడుతున్నారో దేవునికి సమర్పించండి. క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ స్థలంలో ఏ వ్యాధితో మీరు గురి అయి బాధపడుతూ ఉన్నారో ఆ స్థలం మీద మీ చేతులు ఉంచండి. ఆ భాగం మీద మీ చేతులు ఉంచి దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి గొప్ప దేవునికి సమర్పించండి. ప్రియ సహోదరులారా, మానవునికి అసాధ్యమనేది దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి అసాధ్యమనేది ఈ లోకంలో ఏ ఒక్కటి కూడా లేదు. దేవుని యొక్క అసాధ్య కార్యాలను మనం అనుభవించాలంటే విశ్వాసం అనే ఆయుధాన్ని మనం ధరించాలి. విశ్వాసం అనే ఆయుధము ద్వారా అద్భుత కార్యాలను అసాధ్య కార్యాలను మనం మన జీవితంలో పొందుకోగలం. అలాంటి విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. 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 బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడుకుందామా? హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నెన్నో బాధలు ఉన్నాయని, ఎన్నెన్నో కష్టాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నావా? నీ కష్టాలకు పరిష్కారమే లేదని బాధపడుతూ ఉన్నావా? ఎంతకాలము దేవా ఈ బాధలు, ఈ సమస్యలు, ఎంతకాలము దేవా ఈ వ్యాధులు, ఎంతకాలము నేను బాధపడాలి దేవా అని బాధపడుతూ ఉన్నావా బిడ్డ? ఎందుకు జీవించాలి అని, దేవుడు ఎందుకు నాకు ఈ సమస్యలు పెట్టాడు, ఈ రోగాలు పెట్టాడని బాధపడుతూ ఉన్నావా? ఎంతకాలం ఈ కష్టాల ఊబిలో నేను జీవించాలని బాధపడుతున్నావా? ఎందుకు నేను బ్రతకాలని బాధపడుతూ ఉన్నావా? మనందరి కోసం ఈ లోకానికి వచ్చి మరొకసారి దివ్య సప్రసాద రూపంలో మనల్ని చూస్తూ మనందరిని దీవించాలని వచ్చినటువంటి గొప్ప దేవుని వైపు చూస్తూ, దేవా నేను చేసిన పాపాలను క్షమించండి, ఈ రోజుతోనే నా బాధలు సమస్యలు అంతమైపోవాలి దేవా. Lord, have mercy on me for all the sins I have committed against you, against the others, against myself. Lord, if you don't forgive me, I can't be able to live, Lord. I want you to forgive me. Lord, I want you to bless me, Lord. With your blessing, I may continue to live this life happily, according to your way, according to your will. Lord, bless me. Lord, help me to surrender all my sins. Lord, give me that strength, Lord. ఈరోజు విశ్వాసముతో ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఎరికో గోడలు కూలదోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలదోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, అవును దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులంపైకి లేపి సిర
శిరమును వంచి స్తుతించి పొగడెదము క్రీస్తునాథుని. అందరూ కలిసి పడదామా? రండి ఆరాధించెదం ఆమేన్. దేవాది దేవుని రండి కీర్తించెదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి లేపి మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరచుకుందాం. ఎన్నెన్నో మేలులు చేసిన దేవునికి, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధుల బాధల జయించుటకు ప్రభువును స్తుతించెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. యేసయ్యా, ఎన్నో బంధకాల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో సమస్యల నుండి బాధపడుతున్నాం దేవా. వీటన్నిటినీ తొలగించే శక్తి, అధికారం మీకు మాత్రమే ఉంది. పరలోకములోను భూలోకములోను అధికారాన్ని కలిగి భూలోకములో ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తిని, ఆటంక శక్తిని, భూలోకములో ఉన్నటువంటి ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని శాసించగల శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. ఆకాశాన్ని భూమిని గద్దించే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని తొలగించే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. భూలోకాన్ని పీడిస్తున్నటువంటి, చిందరవందర చేస్తున్నటువంటి ప్రతి దుష్ట శక్తిని తొలగించే శక్తి మీకు మాత్రమే ఉంది దేవా. ఇంత శక్తి కలిగినటువంటి మిమ్మల్ని వదిలి బాధలు, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో వెళుతున్నాము దేవా. ఎవరెవరినో మేము చూస్తున్నాము దేవా. కానీ మీ దగ్గరికి మాత్రం మేము రాలేకపోతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మేము చేసినటువంటి పాపాలను క్షమించి మీ మంచితనంతో మమ్మందరినీ కూడా దీవించి బలపరచమని
మీ మంచితనముతో మమ్మందరినీ కూడా కాపాడమని దివ్య సప్రసాదములో ఉన్నటువంటి గొప్ప దేవుని మరొకసారి ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతియం స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతియం స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందామా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుడు మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మార్చి మొదటి రోజు, మొదటి శుక్రవారం మరొకసారి మనమందరం కూడా ఏక కుటుంబముగా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఈ మార్చి నెలంతా కూడా ఎంతో భయంతో కూడినటువంటి మాసం. ఎందుకు? ఎవరికి భయం? ఒకప్పుడు పరీక్షలు రాగానే విద్యార్థులకు భయం ఉండేది. ఇప్పుడు విద్యార్థులకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు భయమే, టీచర్స్కు భయమే, స్కూల్ ప్రిన్సిపల్స్కి భయమే, ప్రతి ఒక్కరికి భయమే. ఒకరోజంట ఒక పేషెంట్ డాక్టర్ని అడుగుతున్నాడు. చాలామంది డాక్టర్లు ఇక్కడ ఉండవచ్చు. ఏమని అడుగుతున్నాడంటే, డాక్టర్, ఈ లోకములో ఉన్నటువంటి వ్యాధులలో భయంకరమైనటువంటి వ్యాధి ఏమిటి అని అడుగుతున్నాడంట. లోకంలో ఉన్నటువంటి వ్యాధుల్లో భయంకరమైనటువంటి వ్యాధి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిక్నెస్ ఇన్ ద వరల్డ్? డాక్టర్ చెప్పాడంట, ఇట్ ఈస్ నైదర్ ఎయిడ్స్ నార్ క్యాన్సర్ నార్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్స్ ఓన్లీ ఫియర్. Fear is the greatest sickness in the world. The fear is troubling the people. Fear is disturbing the people. Because of this fear, people are having sleepless nights. విద్యార్థులకు మాత్రమే కాదు, పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణించేంత వరకు ఏదో ఒక దానికి భయపడుతూనే ఉన్నాడు. ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ లోకాన్ని పట్టి పీడించేది భయం అని దేవుడికి తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, 365 సార్లు దేవుడు భయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 365 సార్లు దేవుడు భయం గురించి మాట్లాడుతాం. బిడ్డ, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ భయాన్ని నేను ప్రారదోలుతాను, నీ సమస్యను నేను ప్రారదోలుతాను. Fear not, for I am with you. Do not be afraid. I will be with you till the end of the world. నీ జీవిత అంత్య కాలం వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇలా ప్రతిరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన భుజాన్ని తట్టి, బిడ్డ భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. ఇలా 365 రోజులు దేవుడు ప్రతిరోజు మన దగ్గరికి వచ్చి మన భుజాన్ని తట్టి మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు. కానీ మనం గమనించలేకపోతూ ఉన్నాం. ఎవరైనా మనుషులు వచ్చి, మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనుషులు వచ్చి జస్ట్ భుజం మీద చెయ్యి వేస్తే వెంటనే కన్నీళ్ళతో మనం నిండిపోతూ ఉంటాం.
వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? లోపల బాధ. రెండవది, 2 రకాల సందర్భాల్లో కన్నీళ్ళు వస్తాయండి. బాధ సమయంలో, రెండవది సంతోషమైనటువంటి సందర్భాలలో, శుభ సందర్భాలలో. ఈ 2 సందర్భాలలో లోపల ఉన్నటువంటి కన్నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. బాధను తట్టుకోలేక అన్న ఏడుస్తుంది. అవమానాన్ని భరించలేక అన్న గుడిలో ఏడుస్తుంది. ఆ కన్నీళ్లకు పరిష్కారాన్ని దేవుడు అన్నాకి ఇచ్చాడు. 6 బిడ్డలతో అన్నాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, ఎవరైనా మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనం భుజం మీద చేయి పెడితే ఆనంద బాష్పాలు వస్తాయి. ఎందుకంటే నాకు ఇంకా భయమేమీ లేదు, నన్ను ఆదుకోవడానికి ఎవరో ఉన్నారు అని ఒక ఆదరణ మనకి దక్కుతుంది. అలాంటి సందర్భాలలో ఆనంద బాష్పాలు మన కళ్ళల్లో నుంచి బయటికి వస్తాయి. ఇవి 2 కూడా ఒక్కొక్కసారి కలిసి వస్తూ ఉంటాయి. ఎవరైనా మరణించినప్పుడు, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కి ఏడుస్తూ ఉంటే ఎవరైనా వచ్చి మన భుజం మీద చెయ్యి పెట్టి ఆదరిస్తే, ఏం మాట్లాడకపోయినా మన భుజం మీద చెయ్యి పెట్టి మన పక్కన నిలబడితే చాలు మనందరికీ అనిపిస్తుంటుంది, నాకేం భయం లేదు, నాకు ఈ వ్యక్తి ఉన్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు అని ఒకలాంటి ఆదరణ మనకు దొరుకుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ భయాన్ని దేవునికి సమర్పిద్దాం. దేవుడు ఈరోజు మనల్ని అందరిని అడుగుతున్నాడు. యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ విధంగా మనందరినీ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కెన్ ఎనీబడి రీడ్ ఐజయా చాప్టర్ 41 verse 10? యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును, నీవు వెరువకుము, నేను నీ దేవుడను. నేను నీకు బలము నొసగి నిన్ను ఆదుకొందును, నా శక్తితో నిన్ను కాపాడుకుందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దేవుడు తన బిడ్డలతో చెప్తున్నాడు. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ, ఐ విల్ కన్సోల్ యూ, ఐ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. నేనే నీకు తోడుగా ఉంటా. ఎవరికి భయం లేదు. పెళ్ళి కానటువంటి బిడ్డలకు వివాహం ఎప్పుడు అవుతుందా అని భయం. వివాహమైన తరువాత బిడ్డలు పుడతారో లేదో అని భయం. బిడ్డలు పుట్టిన తర్వాత గర్భం ధరించినటువంటి ఆ తల్లి బిడ్డ ఎలాంటి బిడ్డ పుడతాడో అని భయం. మగబిడ్డ పుడతాడా, ఆడబిడ్డ పుడతాడా, వేరొక భయం. పుట్టినటువంటి బిడ్డ అన్ని అవయవాలతో పుడతాడా లేదా అనేది భయం. పుట్టిన తరువాత ఆ బిడ్డ ఎలా మారతాడో అని భయం. పెద్దవాడు అవుతున్నప్పుడు వాడిని ఎక్కడ స్కూల్లో, ఏ స్కూల్లో పెట్టాలి, అంత స్తోమత మనకు ఉందా లేదనేది భయం. స్కూల్కి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు పెట్టి స్కూల్లో పెట్టిన తర్వాత వాడి చదవకపోతే వీడు ఏమైపోతాడో అని భయం. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా వీడు చదవటం లేదు, చదివే రావటం లేదు, వీడు ఏమైపోతాడో అని భయం. చదువు పూర్తి చేసుకున్న తర్వాత వీడికి ఉద్యోగం వస్తుందో లేదో అని భయం. వీడికి ఎక్కడ సీటు వస్తుందో అని భయం. వీడి సీటు రాకపోతే ఏమైపోతాడో అని భయం. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్లేస్ ఎక్కడిస్తారో భయం. ప్లేస్మెంట్ ఎక్కడుంటుందో భయం. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ జనాలు ఎలా ఉంటారో భయం. జనాలతో ఎలా అడ్జస్ట్ కావాలో అని భయం. అక్కడ అడ్జస్ట్ అయ్యి స్టేబుల్గా ఉండి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇస్తారేమో అని భయం. మళ్ళీ ఎక్కడ పడేస్తారో అని భయం. ఈ విధంగా పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఒకటే భయం.
అందుకని మనకి తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, శరీరానికి గాయం తగిలితే మరి మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఈ ఫియర్కి, ఈ భయానికి ఎన్ని మందులు వేసుకున్నా కూడా పోదు. అందుకని డాక్టర్ చెప్తున్నాడు, గ్రేటెస్ట్ సిక్నెస్ ఇన్ ద వరల్డ్ ఈస్ నాట్ ఎనీ అదర్ సిక్నెస్, ఇట్స్ ఓన్లీ ఫియర్. భయం. ఈ భయం మూలంగా మనిషి శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. వివాహమైన తర్వాత, వివాహం కాలేదని ఒక గోల, వివాహమైన తర్వాత ఈయన ఎలా ఉంటాడో అనేది భయం, ఈమె ఎలా ఉంటుందో అని భయం. ఒక రైతు విత్తనాలు వేసిన తర్వాత ఆ పంట చేతికి వచ్చేంత వరకు ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు. పురుగులు పడతాయేమో, వర్షాలు పడతాయో లేదో, నీళ్లు సకాలంలో అందుతాయో లేదో, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం వరకు భయపడుతూనే ఉన్నారు. అందుకని బైబిల్లో మనం చూస్తున్నాం 365 సార్లు దేవుడు, బిడ్డ భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని అభయం ఇస్తూ ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఇక్కడున్నటువంటి మనందరిలో కూడా భయం ఉంది. ఎలాంటి భయం మనలో ఉందో దేవునికి సమర్పిద్దాం. వాట్ ఆర్ ద ఫియర్స్ దట్ యూ హ్యావ్ టుడే? వాట్ ఆర్ ద యాంగ్జైటీస్ దట్ యూ హ్యావ్ టుడే? Which one is dominating in your life? Is it fear or happiness? Is it fear or love? Which one is dominating in your life? ఆ భయం దేని గురించి వస్తుంది? ఎలాంటిది ఆ భయం? నీకు నీవే సంపాదించుకుంటున్నటువంటి భయమా, ఇతరుల ద్వారా వస్తున్నటువంటి భయమా? ఇక్కడ 2 భయాల గురించి మనం వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. దేవుని యందు భయం, పాపం మూలంగా వచ్చే భయం. దేవునితో ఉండటం ద్వారా, దేవునితో ఉండాలి అనేది ఒక భయం, దేవునితో ఉండలేనేమో అనే భయం. రెండవది పాపం చేయటం ద్వారా వచ్చే భయం. మనలో ఎలాంటి భయాలు ఉన్నాయి? ఎక్కడైనా దేవునికి అన్యాయం చేస్తున్నామో, దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అని భయం ఉందా? లేకపోతే పాపం చేసి దేవుడు మనల్ని శపిస్తాడేమో అని భయం ఉందా? పాపం ద్వారా వచ్చినటువంటి భయమా, దేవునితో ఉండలేకపోవడం ద్వారా వచ్చే భయమా? ఎలాంటి భయం మనలో ఉంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 భయాలు ఉన్నాయి. ఒకటి దేవుని యందు భయభక్తులు, రెండవది పాపం మూలంగా వచ్చే భయం. చాలాసార్లు భయభక్తులు, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఎలా పెరుగుతారండి? ఎలా పెరుగుతారు? తల్లిదండ్రులు యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? తప్పు చేయరు, అబద్ధం ఆడరు, దొంగతనం చేయరు, బూతు మాటలు తిట్టరు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించరు, స్కూల్కి వెళ్ళి స్ట్రైట్గా ఇంటికి వస్తారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మా నాన్నని అడిగి వెళతారు, ఏదైనా కావాలంటే అమ్మా నాన్నని అడిగి తీసుకుంటారు. ఈ విధంగా తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు చేసే పనులు. అదే భయభక్తులు లేవండి, డిసిప్లినే లేదు, మాట్లాడితే బూతు మాటలు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కనిపిస్తే దొంగతనం, అమ్మా నాన్నకి చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి ఆడుకోవటం, రాత్రి అయిన తర్వాత ఇంటికి రావటం, మిడ్ నైట్ అయిన తర్వాత ఇంటికి రావటం, ఇలాగా ఇంటి దగ్గర అమ్మా నాన్న వీడు ఎక్కడికి వెళ్ళాడో అనే భయం, ఏం చేస్తున్నాడో అని భయం, ఎప్పుడు వస్తాడో అని భయం, ఏ గొడవ తీసుకుని వస్తాడో అని భయం. ఈ విధంగా డిసిప్లిన్ లేనటువంటి విధంగా బిడ్డలు జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు యందు భయభక్తులు కలిగితే ఇవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేసుకుంటూ మంచి బిడ్డలుగా మారుతారు.
గమనించండి, ఒక తల్లిదండ్రులకు భయపడితేనే నీవు అంత గొప్పగా పెరుగుతున్నావు. దేవుని యందు భయభక్తులతో జీవిస్తే ఇంకెంత గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు, ఎలాంటి బహుమానాన్ని మనకిస్తాడు? 34వ కీర్తన 7వ వచనం. ప్రభువునకు భయపడు వారి చుట్టూ అతని దూతల శిబిరాన్ని పన్నును. ఎవరైతే దేవుని యందు భయభక్తులతో జీవిస్తారో వాళ్ళ చుట్టూ దేవుడు ఏం చేస్తాడంట? తన దూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తాడు. చదవమ్మా. ఎందుకు దూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు? సకల ఆపదల నుండి, సకల రోగాల నుండి, సకల ఇబ్బందుల నుండి మనల్ని కాపాడడానికి. తల్లిదండ్రులు యందు భయభక్తులతో ఉన్నటువంటి బిడ్డలు ఒక మంచి సంస్కారంలో పెరుగుతారు, ఒక మంచి పోషణలో పెరుగుతారు, ఒక మంచి సాంప్రదాయంలో పెరుగుతారు. దేవునిలో భయపడినటువంటి బిడ్డలు కూడా ఎలాంటి తప్పులు, ఎలాంటి పాపాలు చేయకుండా దేవుని యందు విధేయించి, దేవుని యందు విశ్వాసంతో వాళ్ళు జీవిస్తారు. అందుకనే దేవుడు మెచ్చుకుంటున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకు సంతోషపడుతున్నాడంటే ఈయన నా ప్రియమైనటువంటి బిడ్డ, నేను చెప్పిన పని చేస్తాడు, నేను ఏది చెయ్యవద్దంటే అది చెయ్యకుండా మానేస్తాడు, వీని కోసం నేను ఏదైనా చేస్తాను. చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం, ఏంటండి ఫోన్ చేయట్లేదు, ఏంటండి మా ఇంటికి రావటం లేదు, ఏంటండి ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వటం లేదు అంటే మనం చెప్తాం, ఐఎమ్ సో బిజీ, ఐఎమ్ కాట్ అప్ విత్ లాట్ ఆఫ్ వర్క్స్ అని చెప్తూ ఉంటాం. మనకున్న చిన్న పనులకే అన్ని ఎక్స్క్యూజులు చెప్తాం. బట్ గాడ్ సేస్, ఐఎమ్ బిజీ ఇన్ లవింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఐఎమ్ బిజీ ఇన్ లవింగ్ యూ, ఐఎమ్ బిజీ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, ఐఎమ్ బిజీ ఇన్ ప్రొటెక్టింగ్ యూ. అందుకనే నింగికి నేలకు మధ్యలో వేలాడుతూ ఈజ్ లుకింగ్ ఎట్ us, ఈజ్ వాచింగ్ us. బిడ్డ, నా బిడ్డ ఎక్కడికి వెళితే ఏమైపోతాడు, నా బిడ్డ ఎక్కడికి వెళితే ఏ ప్రమాదానికి గురి అవుతాడు అని దేవుడు నిద్ర లేకుండా, రాత్రి పగులు నిద్ర లేకుండా మన వైపే చూస్తున్నాడంట, మన కోసమే ఎదురు చూస్తున్నాడంట. తప్పుపోయినటువంటి బిడ్డలు ఎప్పుడు తిరిగి వస్తారా? బయటికి వెళ్ళినటువంటి బిడ్డలు ఎప్పుడు తిరిగి వస్తారా? పాపంలో పడి ఉన్నటువంటి బిడ్డలు ఎప్పుడు నా దగ్గర తిరిగి వస్తారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి భయాన్ని, మనలో ఉన్నటువంటి ఆందోళనను, మనలో ఉన్నటువంటి ప్రతి శక్తిని కూడా తొలగించి మనందరితో ఉండటానికి, మనందరినీ దీవించడానికి ఆ గొప్ప దేవుడు మన వైపే చూస్తున్నాడంట. అందుకని ప్రియ సహోదరులారా, దేవుని యందు భయభక్తులతో జీవించే వారి చుట్టూ ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు జరగకుండా తన దూతల శిబిరాన్ని మన చుట్టూ ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటి చుట్టూ ఏం ఏర్పాటు చేస్తాం? ఏం ఏర్పాటు చేస్తాం? గోడ కట్టుకుంటాం. ఎందుకని? ఎవరైనా వచ్చి ఇంట్లో ఉన్నది పట్టుకెళ్ళిపోతారేమో అని, కుక్కలు వస్తాయేమో, నక్కలు వస్తాయేమో అని భయం. గమనించండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి భయమేనండి, ప్రతి ఒక్కరికి భయమే. ఒక ఇంటిలో 2 పోర్షన్లు ఉంటాయి, 2 పోర్షన్లో 2 కుటుంబాలు ఉంటాయి. మేబీ బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ, మేబీ ఫాదర్ అండ్ సన్. అవునా? ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరి పోర్షన్కి వాళ్ళు లాక్ వేసుకుని వెళ్ళిపోతారు, లేదా ఎవరింటిలో ఉన్న బీరువాళ్ళకి వాళ్ళ తాళాలు మాత్రం వేసుకుని తాళాలు పట్టుకుపోతారు, బీరువాళ్ళు అక్కడే ఉంటాయి. ఎందుకు? భయం. కుమారుడు తండ్రిని నమ్మడు, కోడలు అత్తను నమ్మదు,
తల్లి కొడుకుని నమ్మదు, కొడుకు తల్లిని నమ్మదు, ఎవరిని నమ్మరు. ఎప్పుడూ భయమే. తాళాలు వేయకపోతే ఏం జరుగుతుందో అని భయం. చాలామంది గుడికి వచ్చి ఉంటారు, ఇప్పుడు తాళాల గురించి ఆలోచిస్తున్నారేమో. అమ్మ నేను ఇంటికాడ తలుపులు వేసి వచ్చానా లేదా, తాళాలు వేసి వచ్చానా లేదా, మా కోళ్ళు ఉంది ఇంటి దగ్గర, మా అత్త ఉంది ఇంటి దగ్గర, ఏమైపోతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, అమ్మ బిడ్డని నమ్మటం లేదు, బిడ్డ అమ్మని నమ్మటం లేదు, బిడ్డ తండ్రిని నమ్మటం లేదు, తండ్రి బిడ్డను నమ్మటం లేదు, భార్య భర్తను నమ్మటం లేదు, భర్త భార్యను నమ్మటం లేదు. ఒకరోజు నేను చూశానండి, భర్త పనికి వెళ్ళొచ్చాడు, భార్య వెంటనే వెళ్ళి జేబులో చేయి పెట్టి డబ్బులన్నీ తీసి లోపల పెట్టి తాళం వేసింది. భర్త అడుగుతున్నాడు, కనీసం 100 రూపాయలు ఇవ్వే, బయటికి వెళ్ళి వస్తాను. నథింగ్ డూయింగ్. కష్టపడి పనిచేసి షర్ట్ తీస్తాడో లేదో, భార్య వచ్చి డబ్బులన్నీ తీసి బీరువలో పెడుతుంది. ఎందుకంటే భయం. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేస్తాడో అని భయం. కొన్ని ఇళ్లలో 2 లాకర్స్ ఉంటాయి, భర్తకొకటి భార్యకొకటి. కానీ లాకర్స్ అక్కడే ఉంటాయి, కానీ తాళాలు మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటాయి. ది మెయింటైన్ సపరేట్ లాకర్స్. భార్య భర్తను నమ్మడు, భర్త భార్యను నమ్మదు. భయం. తాళాలు ఇస్తే ఏమైపోతుందో, తాళాలు ఇస్తే ఏం జరుగుతుందో అని భయం. కాబట్టి ప్రియ సహోదరులారా, గోడని ఎందుకు కట్టుకుంటామంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏమైనా పట్టుకెళ్ళిపోతారేమో అని భయం. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఏమైనా దొంగతనం చేస్తారేమో అని భయం, ఏమైనా చంపేస్తారేమో అని భయం. శత్రువుల బారి నుండి, ఇతరుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి గోడలు కడతాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యందు భయభక్తులు కలిగి బిడ్డల చుట్టూ నా దూతల శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను. ఎందుకు ఏర్పాటు చేస్తాను? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి ప్రమాదాలు మీకు జరగకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎందుకంటే మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, మీరు నా ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు, నాకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నాకు ఇష్టం లేనిది ఏ ఒక్కటి కూడా మీరు జీవించటం లేదు. దేర్ఫోర్ ఐ లవ్ యూ సో మచ్. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ భార్య నీతో జీవితకాలం ఉండలేదు, నీ భర్త నీతో జీవితకాలం ఉండలేరు, బట్ ఐ విల్ బి విత్ యూ. ఐ విల్ బి విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది దేవుని యొక్క వాగ్దానం. అందుకని దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, బాధపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దామా? సింహపు పిల్లలు ఆహారం లేకుండా అలమటించనేమో కానీ నాయందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ కొదువ కూడా ఉండదు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, హృదయం మీద చేతులు పెట్టుకుందాం. మనలో ఉన్నటువంటి భయం ఏమిటి? దేవుని మీద ఉన్నటువంటి భయమా? దేవుని యందు భయభక్తులతో జీవించే వారిని దేవుడు కాపాడుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునితో ఉండలేకపోయాననే భయం ఉందా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించలేదనే భయం ఉందా? వాట్ ఆర్ ద ఫియర్స్ దట్ వీ హ్యావ్ టుడే? ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆర్ ఫియర్ ఆఫ్ సిన్? ఎలాంటి భయం నీలో ఉంది? దేనికి గురి అయి నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నా? భయంతో నిద్ర లేకుండా గడిపినటువంటి రోజులు ఎన్నెన్నో ఉన్నాయి. భయంతో ఎన్నో వ్యాధులు తెచ్చుకున్నటువంటి రోగాలు ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో రోగాలు. ఈరోజు దేవుని సమర్పించి, ప్రభా నాలో ఈ భయం ఉంది, నేను నా భర్తను మోసం చేశాను, ఎప్పుడు తెలిసిపోతుందా అనే భయం ఉంది, నా భార్యను మోసం చేశాను, ఎప్పుడు తెలిసిపోతుందా అనే భయం ఉంది, దేవా మిమ్మల్ని మోసం చేశాను,
నన్ను ఎప్పుడు శిక్షిస్తారా అని భయం ఉంది. ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భయపడవద్దు బిడ్డ, నేను నా శక్తినిచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాను, నా బలముతో మిమ్మల్ని కాపాడుకుంటాను, నా బిడ్డలుగా మిమ్మల్ని నేను ఆదరించుకుంటాను, మీరు భయపడవద్దు అని ఆ గొప్ప దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకసారి మనం చదువుదామా? Philippians chapter 4 or 6 to 7. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్కు సెలవిస్తుంది, మీరు దేని గురించి కూడా బాధపడవద్దు, ఎవరి గురించి కూడా బాధపడవద్దు. అయ్యో మా అమ్మాయి ఎగ్జామ్ ఎలా రాస్తుందో, అయ్యో మా అబ్బాయి ఎగ్జామ్ ఎలా రాస్తాడో, వాడికి చదివింది ఏమీ గుర్తుండదు, వాడు ఎంత చదివినా ఏమీ కూడా మార్కులు రావటం లేదు, అయ్యో ఏమవుతుందో, పరీక్షల దగ్గరికి వచ్చాయి, పరీక్షలు రాస్తూ ఉన్నారు, వాడు పాస్ అవుతాడో లేదో అని చాలామంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు దేని గురించి బాధపడవద్దు, ఎవరి గురించి బాధపడవద్దు, ఏ వస్తువు గురించి బాధపడవద్దు. మీ యొక్క విశ్వాసాన్ని ప్రభు మీద మోపండి, ఆ ప్రభువే మిమ్మల్ని ఏ విధంగా దీవించాలో ఆయనే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షల దగ్గరికి వస్తేనే ఈరోజు మా అబ్బాయికి మా అమ్మాయికి ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో, వాడు రాశాడా లేదా, ఆమె రాసిందా లేదా, ఇలాంటి భయాలు. ఏ క్లాస్ రూమ్లో పడ్డాడో, ఎక్కడ పడ్డాడో, ఎలా రాస్తున్నాడో అని భయం. ఈసారైనా మంచి మార్కులు వస్తాయో లేదో అని భయం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేని గురించి బాధపడవద్దు, ఎవరి గురించి మీరు బాధపడవద్దు, ప్రభు అనేటువంటి యేసునందు మీ విశ్వాసాన్ని ఉంచండి, ఆయనే మీ బాధలను మీ సమస్యలను తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను 14వ అధ్యాయము 27వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను 14:27 వచనంలో మనం చూస్తున్నాం, నీవు భయపడవద్దు, నేను శాంతినే నీకు ఇస్తున్నాను, సమాధానాన్ని నీకు ఇస్తున్నాను, ఏ ఒక్కటి కూడా నేను ఇవ్వలేదు, భయాన్ని నీకు ఇవ్వలేదు, కోపాన్ని నీకు ఇవ్వలేదు, అహంకారాన్ని నేను ఇవ్వలేదు, నీకు ఇచ్చింది శాంతిని, సమాధానాన్ని, ప్రేమను మాత్రమే నేను నీకు ఇస్తున్నాను. కాబట్టి నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మనకి పిరికితనాన్ని కాదు, తన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. ప్రేమ, శాంతి, సహనము, ఓర్పు అనే ఇంద్రియ నిగ్రహాలను మాత్రమే దేవుడు మనకిచ్చాడు. పిరికితనాన్ని ఇవ్వలేదు, భయాన్ని ఇవ్వలేదు, మరి ఏ దుష్ట శక్తిని మనకి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఇవి మాత్రమే దేవుని ప్రేమించే వాళ్ళు, దేవునితో ఉండేవాళ్ళు ఇది మాత్రమే పొందుకుని జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని యందు భయభక్తులతో ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా ఉంటారు, దేవుణ్ణి ప్రేమించకుండా మరి పాపము చేసినటువంటి భక్తులు ఏ విధంగా ఉంటారో మనం ఒకసారి వాక్యం ద్వారా తెలుసుకుందాం. ప్రియ సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనంలో మనం చూస్తున్నాం, అబ్రహాము దేవునికి మాత్రమే భయపడ్డాడు, ఎవరికీ భయపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచి మరి అతను వెళ్ళమన్నటువంటి స్థలానికి వెళ్ళమంటూ ఉన్నాడు.
వాగ్దాన భూమికి వెళ్ళమంటూ ఉన్నాడు. తను చూపించే ప్రదేశానికి వెళ్ళమంటున్నాడు. దేవుని యందు భయభక్తులతో ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పిన మాటను చేశాడు. దేవుడు చెప్పిన మాటను చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాముకి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని? నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. నీకు సంతానం లేదని భయపడవద్దు, ఎవరూ లేరని భయపడవద్దు. నీ ఆస్తిని వదిలిపెట్టాలి, సేవకులను వదిలిపెట్టాలి, బానిసలను వదిలిపెట్టాలి, పరివారాన్ని అందరిని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళాలి అని నీవు భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా దీవిస్తానంటే నీ యొక్క సంతతిని ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే గొప్పగా నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి గొప్పగా దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి గొప్పగా దీవించబడ్డాడు. దేవుని మాటను ధిక్కరించలేదు, దేవుని మాటను పెడచెవిని పెట్టలేదు, అవిశ్వాసంతో జీవించలేదు. అందుకనే దేవుడు అబ్రహాముని అంత గొప్పగా దీవించాడు. రెండవ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 39వ అధ్యాయం 1వ వచనం నుంచి 23 వరకు మనం కనుక చూసినట్లయితే యోసేపును మనం చూస్తూ ఉన్నాం. యోసేపు పాపములో పడిపోయే సందర్భాలలో రాజుగారి యొక్క భార్య ఆమెను పాపము చేయమని ఖండించినా కూడా, పాపము చేయమని ఫోర్స్ చేసినా కూడా ఆయన దేవుని యందు భయభక్తులతో జీవించాడు కాబట్టి పాపాన్ని వదిలిపెట్టగలిగాడు. ఆ రాజుగారి భార్యతో పాపము చేయకుండా నీతిమంతుడిగా నిలబడ్డాడు. అందుకని యోసేపును గొప్ప మహారాజుగా దీవించాడు. తన కుటుంబానికే దీవెనకరంగా, అక్కడ ఉన్నటువంటి కరువు కాల సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాలకి దీవెనకరంగా యోసేపును మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులతో ఉంటే, ఇఫ్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అస్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us abundantly. God is going to multiply whatever we have, whatever little we have, God is going to bless them. ఆ రోజు మరి 5 రొట్టెలతో 2 చిన్న చేపలతో ఎన్నో వేల మందికి, 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఏ విధంగా దేవుడు మల్టిప్లై చేశాడో, సమృద్ధిగా ప్రసాదించాడో, దేవుడు మనకి విశ్వాసం ఉంటే, ఆయన యందు భక్తి ఉంటే ఇంకా గొప్పగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని యందు భయం ఉంటే ఈ విధంగా. మరి పాపం చేసినప్పుడు వచ్చే భయం కూడా ఒకటి ఉంది, అవునా? పాపం చేసినప్పుడు మనం చూస్తున్నాం. ఆదికాండంలో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అవ్వ ఆదాముల్ని దేవుడు ఏదోను వనంలో ఉంచి, మీరు ప్రపంచాన్ని పరిపాలించండి, సమస్త జీవరాశుల మీద అధికారాన్ని కలిగి ఉండండి, ఈ రోజు నుంచి మీకు అన్ని అధికారాలను ఇస్తున్నాను అని దీర్ఘ ఆయుష్తో దేవుడు అవ్వ ఆదాములను సృష్టించాడంట. అవ్వ ఆదాములను సృష్టించినప్పుడు దేవుడు జీవాన్నే కానీ మరణాన్ని ఇవ్వలేదు. దెర్ ఇస్ నో డెత్. కానీ అవ్వ ఆదాములకి అన్ని అధికారాలు, అన్నీ కావలసినవన్నీ కూడా సమకూర్చిన తరువాత అవ్వ ఆదాముతో చెప్తున్నాడు, మీరు అన్నీ తినండి, ఏది కావాలంటే అది తినండి, కానీ ఆ మూలన ఉన్నటువంటి చెట్టు పండు మాత్రం తినవద్దు అని చెప్తున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, అవ్వ ఆదాము దేవుడు చెప్పిన మాట విన్నారా? వినలేదు. దే డిసొబేయిడ్ గాడ్. ఏది అయితే చేయవద్దన్నారో అదే పాపాన్ని చేసి శాపానికి గురి అయ్యారు. ఏంటి ఆ శాపం అంటే, అంతకుముందు దీర్ఘాయుష్ని కలిగి ఉన్నటువంటి అవ్వ ఆదాం గ్యారంటీని కోల్పోయారు. గ్యారంటీని కోల్పోయారు. అందుకనే రోమీలకు రాసిన లేఖ 6:23లో మనం చూస్తున్నాం, పాపం మూలంగా వచ్చే వేతనం మరణం, కానీ నీవు చేసే మంచి పనుల ద్వారా వచ్చే వేతనం నిత్య జీవం. నీవు పాపం చేస్తే మరణం, పాపం చేస్తే వ్యాధులు, పాపం చేస్తే సమస్యలు, పాపం చేస్తే ఆటంకాలు, కానీ నా ఆజ్ఞలను పాటిస్తే నిత్య జీవం, నిత్య జీవం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు సృష్టించినటువంటి సృష్టి అన్నిటికంటే గ్యారంటీ లేనటువంటి సృష్టి ఎవరయ్యా అంటే మానవుడు. చెట్లకి కొన్ని రోజులు గ్యారంటీ ఉంటుంది, అవునా? ఆకాశానికి గ్యారంటీ ఉంది, భూమికి గ్యారంటీ ఉంది,
సముద్రంలో తిరిగే చేపలకు గ్యారంటీ ఉంది, కొన్ని రోజులు. దే కెన్ సే దట్ దే ఆర్ గోయింగ్ టు లివ్ సమ్ ఇయర్స్ ఆర్ సమ్ మంత్స్. అవునా? మానవుడు చేసిన వస్తువులు కూడా కొన్ని రోజులు, కొన్ని గ్యారంటీలు ఉంటాయి, కానీ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది, కానీ మానవుడికి మాత్రం గ్యారంటీ లేదు. నేను చెప్పాను అనుకుంటా, పోయినసారి నేను కెన్యాలో చదువుతున్నప్పుడు ఒక మొబైల్ కొనాలని నేను వెళ్ళాను. సంవత్సరం అంతా నా పాకెట్ మనీ పోగు చేసుకుని ఒక మొబైల్ కొనడానికి వెళితే మనం ఏమడుగుతాం? ఏదైనా వస్తువు కొనగానే ఏమడుగుతాం? గ్యారంటీ ఎంత అని అడుగుతాం. సో ఆయన చెప్పాడు, నేను కూడా అడిగాను గ్యారంటీ ఎంత అని అంటే ఆయన చెప్పాడు 1 year గ్యారంటీ సార్ అన్నాడు. 6 months డెఫినెట్లీ, మోరలెస్ యూ కెన్ యూజ్ 1 year అని చెప్పాడు. నేను చెప్పాను, ఎన్ని డబ్బులు పెట్టి మొబైల్ కొనుక్కుంటే నువ్వు ఇచ్చేది 6 months నువ్వు ఇచ్చేది 1 year అని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే కిందకి పైకి 4-5 సార్లు చూసి ఒక మాట అన్నాడు, సార్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ గ్యారంటీ ఫర్ 1 year, బట్ డూ యూ హ్యావ్ ఏ గ్యారంటీ దట్ యూ విల్ యూజ్ full year, 1 full year దిస్ మొబైల్, డూ యూ హ్యావ్ ఏ గ్యారంటీ? గమనించండి ప్రియ సహోదరులారా, మొబైల్ తీసుకున్నాను, బయటికి వచ్చాను, బయట చాలామంది జనం వెళ్తూ ఉన్నారు టౌన్లో, సిటీలో. సంబడి కేమ్ అండ్ గ్రీటెడ్ మీ, హలో ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. ఎస్, ఐ సెడ్ గుడ్ మార్నింగ్. నా చెయ్యి పట్టుకుని చెవిలో చెప్తున్నాడు, డోంట్ షౌట్, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ షూట్ యూ. పట్టుకుని ఆయన జాకెట్ వేసుకున్నాడు, ఆయన సైడ్లో కత్తి ఒకటి ఉంది, అలాగే ఒక గన్ కూడా ఉంది. After 2 seconds or 3 seconds, there is another fellow following him. He also came to me and said he caught hold of this hand. And ఈ చెయ్యి కూడా పట్టుకుని, నువ్వు ఏమి అరవద్దు, అరిసావంటే షూట్ చేస్తాం, మేము తీసుకుని వెళ్ళే ప్రదేశానికి నువ్వు రా, ఎలాంటి సౌండ్ చేయవద్దని చెప్పి ఇద్దరు కూడా పట్టుకుని, సో he was telling me you should walk as if we are close friends for many years. మన ఇద్దరం ఎంతో స్నేహితుల్లాగా నువ్వు నటిస్తూ నడువు, లేకపోతే పోలీసులకు డౌట్ వస్తుంది, వాళ్ళు మమ్మల్ని షూట్ చేస్తారు. సో 2 చేతులు పట్టుకున్నారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో ఆ ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళి చెప్పారు, టేక్ అవుట్ వాట్ ఆల్ యూ హ్యావ్, ఇఫ్ యూ డోంట్ గివ్ వీ విల్ షూట్ యూ. వాళ్ళిద్దరి దగ్గర గన్నులు ఉన్నాయి, ఇద్దరి దగ్గర కత్తులు ఉన్నాయి. సో ఐ వాజ్ టోల్డ్ వెన్ ఐ వెంట్ టు కెన్యా, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి అటాక్స్ యూ, you supposed to surrender everything whatever you have. ఇవ్వకపోతే మనం ప్రతి సండే కోడులను కోస్తాం కదా, యాటలను కోస్తాం కదా, ఇంకా చాలా జంతువులను కోస్తాం కదా, అలా ఈజీగా కోసి పడేసి వెళ్తారు. పోలీస్ విల్ బి దేర్, ఎవ్రీబడి విల్ బి దేర్, నో బడీ విల్ బైండ్ యూ. సో ఆ విధంగా తీసుకుని షాపులో నుంచి బయటకు వచ్చాను. అది ఇట్ వాజ్ స్నాచ్డ్ అవుట్, ఇట్ వాజ్ స్టోలెన్, ఇట్ వాజ్ రాబ్డ్, అయిపోయింది. సో దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకు భయపడిపోయాం? వాళ్ళు చంపేస్తారేమో భయపడిపోయాం. ఒకవేళ మొబైల్ తీసుకుని రోడ్డు దాడుతూ ఉంటే సడన్లీ వీ మే మీట్ విత్ అన్ యాక్సిడెంట్, ఏదైనా యాక్సిడెంట్ వచ్చి చనిపోవచ్చు. మొబైల్ దాని కింద పడకపోతే ఇట్ హ్యాస్ ఎ గ్యారంటీ స్టిల్, కానీ మనకి మాత్రం గ్యారంటీ లేదు. ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే నో వన్ కెన్ సే, గుండెల మీద చేతులు పెట్టుకుని ఐ కెన్ లివ్ 100 years, ఐ కెన్ లివ్ 10 more years, ఐ కెన్ లివ్ 5 more years అని గ్యారంటీగా ధైర్యంగా చెప్పుకునే ఏ ఒక్కరు కూడా ప్రపంచంలో లేరు. ఎందుకంటే వీ లాస్ట్ ద గ్యారంటీ, వీ లాస్ట్ ద గ్యారంటీ త్రూ ద సిన్. అందుకని గమనించండి సహోదరులారా, మొన్నటి వరకు అవ్వ ఆదాం దేవునితో అటోవైపు ఇటోవైపు దేవుని చెయ్యి పట్టుకుని ఏదోను వనంలో నడుస్తున్నారు. అదేవిధంగా యథావిధిగా యావే దేవుడు ఏదోను వనానికి వచ్చి అవ్వ ఆదాం అని పిలుస్తుంటే ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? దాక్కున్నారు. సో పాపము చేయటం మూలంగా నీకు భయం వస్తుంది, భయం రావటం మూలంగా దాక్కుంటావు లేదా పారిపోతావు. గమనించండి, ఆ భయమే ఒక్కొక్కసారి మనల్ని పీడిస్తూ ఉంటుంది. పాపము చేయటం మూలంగా ఒక భయం, ఆ భయం మూలంగా మనం పారిపోతాం. ఎవరి దగ్గర నుంచి పారిపోతాం? దేవుని దగ్గర నుంచి పారిపోతాం. పిల్లలు అమ్మా నాన్నకి వ్యతిరేకంగా తప్పు చేస్తే ఏం చేస్తారు?
అమ్మ వచ్చి కొడుతుందేమో, నాన్న వచ్చి కొడుతుందేమో అని ఇంటి పక్కన దాక్కుంటారు, లేకపోతే పక్కింటికి వెళ్ళి దాక్కుంటారు, లేకపోతే ఆ నైట్ అంతా కూడా ఇంటికి రారు. సిన్ డిస్కనెక్ట్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. సిన్ separates from the love of God. What is sin? What is the meaning of sin? S-I-N, sin. Can anybody say? Satan injected nature. Satan injected nature. That is the definition for the sin. కాబట్టి ఈ పాపాన్ని గనక మనం కలిగి ఉంటే భయం వస్తుంది. భయం ద్వారా దేవుని నుండి మనం దూరంగా పారిపోతాం. దేవుని నుండి మనం దూరంగా మనల్ని మనమే మరి తొలగించుకుంటాం. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే కయీన్ మరియు ఆబేల్ అనే ఇద్దరు మనం చూస్తూ ఉన్నాం. కయీన్ అనే వ్యక్తి పెద్ద కుమారుడు, ఆబేల్ రెండవ కుమారుడు. కయీన్ మరి ఈ లోకములో నాటబడినటువంటి వ్యక్తి, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు పాపములో నిండిపోయినటువంటి వ్యక్తి. ఆబేల్ అనే వ్యక్తి దైవ భయము కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఒకరోజు మరి ఆబేల్ ఏం చేశాడంటే, మరి తన పండినటువంటి పంటలో మంచి ధాన్యాన్ని, లేదా అతనికి ఉన్నటువంటి గొర్రెలలో మంచి గొర్రెను దేవునికి కానుకగా ఇచ్చాడు. ఎలాంటి గొర్రెను కానుకగా ఇచ్చాడంటే, మచ్చ కానీ, ముడత కానీ, రోగం కానీ లేనటువంటి శ్రేష్టమైన మంచి గొర్రెను దేవునికి కానుకగా ఇచ్చాడు. ఇది చూసినటువంటి అన్న, వాడి పిచ్చివాడు, మంచిది ఇస్తున్నాడు, అది అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి, వీడు అనవసరంగా కనిపించిన దేవుని గురించి, చూడనటువంటి దేవుని గురించి, మంచి గొర్రెను దేవునికి కానుకగా ఇస్తున్నాడు, వీడి పిచ్చివాడు అని చెప్పి ఏం చేశాడు, దేవుడు చూస్తాడా ఏంటి మనం ఏది ఇస్తున్నామో అని ఏం చేశాడండి, తన పండినటువంటి పంటలో మంచి ధాన్యాన్ని అతనుంచుకుని, మంచి ధాన్యాన్ని అమ్ముకుని, మరి పొట్టును మాత్రం మూటగట్టి గబగబా తీసుకొచ్చి గుళ్ళో పడేశాడు. అప్పుడు దేవుడు ఎవరిని దీవించాడు? మంచి హృదయముతో కానుకను సమర్పించిన ఏబేల్ను మాత్రమే దేవుడు దీవించాడు. ఇది దేవుడి మరి ఏబేల్ చేసిన ప్రతి ఒక్క కార్యం కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. గొర్రెలు పెరిగిపోతూ ఉన్నాయి, పంటలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి, ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చినది శ్రేష్టమైనది ఇచ్చాడు, మంచిది ఇచ్చాడు. కాబట్టి దేవుడు అతని హృదయాన్ని గొప్పగా ఆశీర్వదించాడు, కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. మరి రెండవ వ్యక్తి స్వార్థంతో ఆలోచించాడు. పనికిరానిది దేవునికి ఇచ్చాడు, పనికి వచ్చింది మాత్రం ఆయనకి ఉంచుకున్నాడు. అందుకనే దేవుడు ఆయనను మరి దీవించలేదు. ఈ విధంగా కయీను ఒకరోజు నేను బలులు అర్పించాను, నేను కానుకలు ఇచ్చాను, ఆయన కానుకలు ఇచ్చాడు, కానీ నా కానుక మాత్రం దేవుడు స్వీకరించలేదని చెప్పి స్వార్థంతో ఏం చేశాడు, తమ్ముని రారా బయటికి వెళ్దాం రా అని చెప్పి పొలానికి తీసుకుని వెళ్ళి స్వార్థంతో తన తమ్ముడిని తలకాయ పగలగొట్టి చంపేశాడు. చంపేసినటువంటి వ్యక్తి ఏం చేశాడు, మొన్నటి వరకు అమ్మా నాన్నతో ఉన్నటువంటి కయీను, మొన్నటి వరకు దేవుని యొక్క అధీనంలో ఉన్నటువంటి కయీను ఎప్పుడైతే పాపం చేశాడో ఎక్కడికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు, దూరంగా పారిపోయాడు. ఎవరికి కనిపించకుండా ఎడారిలో మరి పారిపోతూ ఉన్నాడు. సిన్ డిస్కనెక్ట్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని నుండి దూరం చేసేదే పాపం. ఇలాంటి పాపం భయం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. మనం ఇచ్చింది ఏదైనా కూడా శ్రేష్టమైనది మనం దేవునికి ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇలాగే చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద నోట్లు మాత్రం ఇంట్లో పెట్టుకుంటాం, చిల్లర డబ్బులు మాత్రం దేవుని ముఖం మీద కొడతాం. అక్కడ భిక్షగాడికి తీసుకోడు, ఈరోజు చిల్లర భిక్షగాడు కూడా తీసుకోవటం లేదు. ఐ టోల్డ్ యూ ఐ థింక్ వన్ డే, సో అంటే మై ఫ్రెండ్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఒక భిక్షగాడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వండి, టీ తాగుతాను అని చెప్పాడు. మా దగ్గర 2 రూపాయలు ఎంతో ఉన్నాయి, అవి మాత్రమే ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, పూజకు సమయం అయిపోయింది కదా అని. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి భుజం తడుతున్నాడు. తిరిగి చూస్తే ఇది భిక్షగాడు. అప్పుడు అడుగుతున్నాడు, నేను ఎంత అడిగాను మిమ్మల్ని అన్నాడు.
రూపాయలు అడిగాము. మీరెంత ఇచ్చారు అన్న? 2 రూపాయలు ఇచ్చాము. 2 రూపాయలకి టీ వస్తుందా? ఎక్కడైనా టీ 2 రూపాయలు టీ తాగుతారా మీరు? సో ఈ 10 రూపాయలు నువ్వే తీసుకుని నువ్వే తాగు అని చెప్పి 10 రూపాయలు భిక్షగాడు మనకు తిరిగి ఇచ్చాడు. ఈరోజు భిక్షగాడికి కూడా చిల్లర తీసుకోవట్లేదు. బస్సులో కూడా చిల్లర ఒక్కోసారి తీసుకోరు, నోట్లే కావాలి. మన షాపింగ్కి వెళ్తే చిల్లర ఎవరు తీసుకోరు, పెద్ద పెద్ద నోట్లే లేదా ఏటీఎం కార్డులు కావాలి. ఎక్కడికి వెళ్ళినా స్వైపింగ్ కార్డ్స్ ఉన్నాయి, అవునా? కానీ ఈ చిల్లర ఎక్కడ కనపడుతుంది అంటే ఇది ఈ డబ్బాల్లో కనపడుతుంది. దేవుడికి ప్రజలకి ఇష్టం లేనిది, మనకి ఇష్టం లేనిది తీసుకొచ్చి ఆ డబ్బాల్లో పడేస్తాం. యూ టేక్ ఇట్ దాట్, ఎందుకంటే ఆయన చూడు కాబట్టి. ప్రియ సహోదరులారా, నేను డబ్బుల గురించి మాట్లాడటం లేదు. మంచి మనసును దేవుడికి ఇవ్వాలి, హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవునికి చేయాలి, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనం మామూలుగా ఏం చేస్తాం, సీరియల్ వస్తాయి కొన్నిసార్లు, సీరియల్ వచ్చే సమయంలో మనం ప్రేయర్ కూడా పోస్ట్పోన్ చేస్తాం. పోస్ట్పోన్ చేసి సీరియల్ అయిపోయిన తర్వాత రోజు 6 గంటలకి కుటుంబ ప్రార్థన. కానీ మంచి సీరియల్ మంచి సినిమా వస్తే మన ప్రార్థన మార్చేస్తాం. ముందు కానీ లేకపోతే సీరియల్ కానీ సినిమా అయిపోయిన తర్వాత కానీ మన ప్రేయర్ పెడతాం. ద బెస్ట్ టైమ్ వీ స్టీల్ ఫర్ అవర్ సెల్ఫ్. సో మనం ఇచ్చే సమయంలో బెస్ట్ సమయాన్ని ఇవ్వాలి, ఇచ్చే దానిలో బెస్ట్ని దేవునికి ఇవ్వాలి. దేవుడే ఆబేల్లాగా మనందరినీ నిస్వార్థంగా ఎల్లప్పుడూ మనందరినీ కూడా దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. Hallelujah.